వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి యందు ఒక నెలన్నర రోజుల పాటు మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు. అనగా జూన్ 1వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు కూడా మేషరాశి యందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశిలో రాహువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ 1వ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి రవికుజులిద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు. మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం, ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ, రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు, భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం, అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి, సుస్థిరమైనటువంటి స్థిర చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలులు పెరగడానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు. తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు, సరిహద్దు వివాదాలు, అణ్వాయుధాలు, అస్త్రశస్త్రాలు, సైనికులు, ఇలా వీటికి సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం, గొడవలు, తగాదాలు, ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి జూన్ 1న మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కుజుడు చాలా గొప్ప గ్రహం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి స్థానం. ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము, సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ, కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా, లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా, లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా, ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు. శరీరంలో సత్తువకి, అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి, రక్త కణాలు అధికంగా ఉండడానికి, అధిక రక్తపోటుకి, వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. బట్ అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల 12 రోజుల పాటు జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు. కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలనం చేస్తే కర్కాటక రాశి వారికి దశమంలో కుజుని యొక్క సంచారం. ఇక్కడ దశమంలో కుజుడు ఉండడం ఒక ఎత్తు, దిగ్బలయుక్తుడైనటువంటి కుజుడు ఉండడం ఒక ఎత్తు. సాధారణంగా చూసుకున్నప్పుడు దశమం కుజుడికి చాలా గొప్ప క్షేత్రం కాబట్టి అందున ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మరింత అది యోగాన్ని కలగజేసేటువంటి స్థితి. అందువల్ల వృత్తి ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి మార్పులను ఆశించవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కొంత సజావుగా ముందుకు సాగుతూ ఉండడము. అయితే కొంత ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం అటు ఇటుగా ఉంటుంది వాతావరణం. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడము, కొంత వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటూ ఉండడము, శరీరం ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అయితే ఈ కుజుని యొక్క మార్పు ప్రధానంగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ఇటువంటి వాటిపై ప్రభావాన్ని చూపెడుతుంది. వాటి పరంగా ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. ఇంకా భాగ్యంలో కుజుడు రాహుతో కలిసి ఉన్నటువంటి దోషాన్ని కోల్పోయేటువంటి అవకాశం కాబట్టి ఇది ఒక మంచి కాలంగానే చెప్పవచ్చు.